దాదాపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 50 రోజులు పూర్తవుతుంది. ముఖ్యంగా మన ఆర్లగడ్డలో జరుగుతున్న అవినీతి గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాం. మీరు గమనిస్తే ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎంత దరిద్రంగా తయారైందంటే ఆర్లగడ్డలో దాడులు ఎక్కడ పడితే అక్కడ దాడులు. గత 20 రోజుల క్రితం చాకలి శ్రీను అనేది అతన్ని ఎత్తుకుపోయి కొట్టి పాడేయడం అందరికీ తెలిసిన విషయమే. దానికి ముందు ఒక మర్డర్ జరగడము, ఇలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నీ కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా వసూళ్లు మొదలుపెట్టినారు. మీరు చూస్తే షాపులలోకి వెళ్ళి అఖిలప్రియ బ్రదర్ అని చెప్పేసి నిఖిల్, మనోజ్ అని ఇట్లా చిల్లర వాళ్ళందరూ కూడా ప్రతి షాప్లో వ్యాపారస్తుల్ని బెదిరియడము, డబ్బులు వసూలు చేయడము, ప్రతి ఒక్కటి. కొన్ని చోట్ల అయితే షాపులు రెంట్లు మాకే కట్టాలి, మున్సిపాలిటీకి సంబంధించిన షాప్స్ అయితేనేమి రెంట్లు అయితే మాకే కట్టాలి, ప్రతి ఒక్కటి ఎంత యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారంటే ఈ మధ్యనే నా దృష్టికి వచ్చింది. ఒక పెట్రోల్ బంక్లో ఆఖరికి పెట్రోల్ పెట్టే బావి దగ్గరికి వెళ్ళి డబ్బులు లాక్కొని, నువ్వు ఇంటికి రారా చూద్దాం, లెక్క కావాలంటే ఇంటికి రారా అనే పరిస్థితి. ఆడికి వస్తేనే ఒక డబ్బులు వసూలు చేయడము. ఈరోజు ఎన్ని ఎక్కడికి పోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు ఇంత దారుణంగా ఎలా అవుతున్నారంటే, ఇప్పుడు కంప్లైంట్లు కూడా చాలా వరకు ఇచ్చాం. ఈరోజు మేము సాకల్సిని కొట్టిన కేసులోనే కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంతవరకు ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేయకపోవడం వల్ల వీళ్ళు ఇంకా ఎక్కువ చేయడం. ఇదే నిఖిల్ ఈరోజు ముద్దాయిని, ఈరోజు ఒక కేసులో ముద్దాయిని కూడా యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. ప్రతి దానిలో వసూలు చేసుకోవడం. ఇంకా ఎంత ఘోరం అంటే ఈరోజు ఆర్లగడ్డలో వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి. ఇదే తెలుగుదేశం నాయకులు కానీ, ఇదే ఇరగల రాంపుల్ లాంటి జనసేన నాయకుడు కానీ వీళ్ళందరూ ఏం ప్రచారం చేశారో అధికారంలో ఎలక్షన్స్ ముందు, మేము అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్కటి ధరలు తగ్గిస్తామని. ఈరోజు ఏం గాడిదలు కాస్తున్నారు? నేను డైరెక్ట్గా రాంపులాంటి గారిని ఒకటే అడుగుతున్నా. ఆ రోజు అఖిలప్రియ గారి గెలుపుకి నీ వల్లే కదా ఈరోజు గెలిపించారు కదా, మీరే కదా, జనసేన వల్లే గెలిచింది కదా ఈరోజు తెలుగుదేశం. మీద ఏం చేస్తున్నారు ఈరోజు? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీరు? ఈరోజు ఇసుక బాధుడు అన్నాడు గతంలో. ఈరోజు చూడండి, ఆళ్లగడ్డలో ఇసుక కొనాలంటే ఒక ట్రాక్టర్ ఇసుక దాదాపు 8,000 రూపాయలు అయింది. ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు ఆఖరికి శిల్పకళలలో ఒక రాయి దిగాలంటే 10,000 మీకు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. టన్నుకు 2,000 రూపాయలు అంట. ఏందండి ఇది? ఇంత దోపిడీయా? ఏ రోజైనా ఆర్లగడ్డలో ఉందా? ఇంకా ఒకటి అని చెప్పుకుంటూ పోతే దాబాలను బెదిరిస్తారు, వాళ్ళని కొడతారు, వాళ్ళు తిరిగి కొట్టే పరిస్థితి. ఈరోజు చూడండి, ఆర్లగడ్డలో మన ఏదో ఒక దాబాలో జరిగింది. తిరిగి కళ్ళల్లో కారం కొట్టి మరీ కొట్టినారు. అంటే ఎంత దూరం పోతున్నారు ఇది? ఎక్కడికి పోయినా భార్గవరావు మనుషులము, లేదంటే అఖిలప్రియ తమ్ముళ్ళము అంటారు. నాకు అర్థం కావట్లేదు ఇది. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఇందుకేనా, నేను ఇంకొక సూటి క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళని అడిగేది, ఇందుకేనా మీకు ఈరోజు ఓట్లేసి గెలిపించింది? మీరు ప్రచారం చేసి ఆర్లగడ్డలో తెలుగుదేశాన్ని గెలిపియండి, అభివృద్ధి చేస్తామన్నారు. ఏం అభివృద్ధి చేస్తున్నారు? ఈరోజు రాత్రి 8 గంటలు దాటితే ప్రజలు కూడా బయట తిరగలేని పరిస్థితి ఆర్లగడ్డలో ఉంది. ఎవరు ఎప్పుడు దాడి చేస్తారో అర్థం కావట్లేదు, ఎక్కడ డబ్బులు గుంజుకోపోతారో అనే పరిస్థితి అర్థం కావట్లేదు. ఈరోజు మద్యం బెల్ట్ షాపులో ఉన్నామన్నారు. ఈరోజు మీరే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అమ్మిస్తాం, దొంగ మందు తీసుకొచ్చి కర్ణాటక మందు అమ్ముతున్నారు. సో మేము కోరేది ఒకటే, వెంటనే లా అండ్ ఆర్డర్ కానీ కంట్రోల్ కాకపోతే ఎన్ని ఘోరాలు. ఆళ్లగడ్డ మళ్ళీ 30 సంవత్సరాలు ఎనిక్కిపోయే పరిస్థితి వస్తుంది. ప్రజలకు కూడా అన్నీ అర్థమవుతున్నాయి. ఈరోజు మేము వేరే రాష్ట్రంలో జరిగే సమస్యల గురించి మాట్లాడట్లే, ఈరోజు ఆర్లగడ్డలో జరిగే సమస్యలే. ఎన్ని దోపిడీలు, ప్రతి ఒక్కటి. ఈరోజు రేషన్ బియ్యం అయితే, ఇంతకుముందు మీరే అన్నారు రేషన్ బియ్యం అమ్ముతున్నారు, ఈరోజు అదే పరిస్థితి ఉంది. ఈరోజు కూడా ప్రతి ఒక్కటి డబ్బు. మున్సిపాలిటీలలో పనిచేసే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు మేము ఎస్పీ గారిని కోరేది ఒకటి, సార్ ఇమీడియట్గా లా అండ్ ఆర్డర్ యాక్షన్ తీసుకోండి.
ఇలాంటి అరాచకాలు చేసే వాళ్ళని వెంటనే కంట్రోల్ చేయకపోతే ఆర్లగడ్డలో ఎన్నో అరాచకాలు జరుగుతాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి ఒకటే మేము చెప్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్క దానికి మేమైతే మీ అందరికీ అండగా ఉంటాం. ప్రజలకు కూడా ముఖ్యంగా కోరేది, మీ జోలికి వస్తే మీరు ఖచ్చితంగా దీని మీద కంప్లైంట్లన్నా ఇవ్వండి బయటకు వచ్చి. ఈరోజు చాలామంది కంప్లైంట్లు ఇస్తున్నారు. మీకు అన్యాయం జరిగితే మీరు ముందు కంప్లైంట్ ఇవ్వడం నేర్చుకోండి, లేకపోతే ఇది ఎక్కడికో పోయే పరిస్థితి ఉంటుంది.